అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. కేతిరెడ్డి జనసేనలోకి చేరుతున్నారా? అసలు ఏంటి కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ని కలవడానికి గల కారణం ఏంటి? దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రవి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినటువంటి కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ని కలవడానికి గల కారణం ఏంటి అసలు? సో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చండి. అధికారంలో ఉన్న పార్టీలోకి అధికారంలో ఉన్న వాళ్ళతోనే వెళితే రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. సో ప్రతిపక్షంలో కొంతకాలం ఉండొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఎక్కువ కాలం ఉంటే ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంది. దానికి తోడు ఒక పార్టీకి అంటే గత ఎన్నికల్లో 153 సీట్లు గెలిచిన ఒక పార్టీని కేవలం తర్వాత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేశారంటే ఆ పార్టీపై ఎంత ద్వేషం ఉంది, ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉంది అనేది స్పష్టమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు వైసీపీ చేస్తున్న తప్పుల్ని, జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలని బహిరంగంగా కానీ బహాటంగా కానీ విమర్శించలేకపోయారు. ఎందుకంటే ఎందుకు ఆయనకి తెలియదా, తెలిస్తే మళ్ళీ మనకెందుకు అనే ఉద్దేశంతో. కానీ ఎప్పుడైతే పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయిందో 1 by 1 ఇక అక్కడ ఉన్నా మనకి ఉపయోగం లేదు, సో మన రాజకీయ భవిష్యత్తు కోసం వేరే దానికి వెళ్ళిపోతే బెటరు అని వాళ్ళ ఉద్దేశం చాలామంది ఫీల్ అయ్యారు. అందుకే ఆ పార్టీ ఘోరంగా ఓటమి తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయారు, కొంతమంది ఎంపీలు కూడా వెళ్ళిపోయారు, తాజాగా విజయసాయిరెడ్డి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ లిస్టులో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా చేరారు. సో మరి కాసేపట్లో చెప్పాలంటే ఇవాళ సాయంత్రానికి ఆయన పవన్ కళ్యాణ్ కలుస్తున్నారంట. సో అంటే పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఓకే అనుకుంటే, సో అంటే నాకు తెలిసి ఈపాటికే మంత్రాలు పూర్తయి ఉంటాయి. దానికి సంబంధించి ఒకవేళ వాళ్ళు ఓకే అనుకుంటే అన్ని వర్గాలు అంటే ధర్మవరంలో ఉండే జనసేన పార్టీ వర్గాలు కూడా అందరూ ఓకే అయిన తర్వాత ఆయన అధికారికంగా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా ఇంకా చేయలేదండి. సో అక్కడ ఓకే అయిన తర్వాత రాజీనామా చేస్తారు. రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో జాయిన్ అవుతారు. అయితే కేతిరెడ్డికి మనకి ఇలా గత ఎన్నికల్లో చూస్తే, గత ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలతో పోలిస్తే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి మంచి పేరు ఉంది. అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరుతో ఆయన ప్రజల్లో తిరుగుతూ అప్పటికప్పుడే వాళ్ళకి ఏం కావాలి, పెన్షన్లు కావాల్సిన, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు అయినా, లేకపోతే రేషన్ కార్డులు అయినా, ఇవన్నీ అక్కడే ఆయన సార్ట్అవుట్ చేసేవాళ్ళు సమస్యల్ని. సో అది మనకి చాలా వీడియోలు బాగా వైరల్ అయినాయి. ఆయన కూడా వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల తర్వాత ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేల్లో అనే ఒక లిస్ట్ తీస్తే ఫస్ట్ వచ్చిన పేరు అయిందే, కేతిరెడ్డి పేరే వచ్చింది, బాగా పనిచేస్తున్నాడని చెప్పి. సో ఆయన ఓడిపోయారు అనుకున్నారు. అయితే ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి, కానీ మొన్న ఎన్నికల్లో వైసీపీ మీద ఉన్న అసంతృప్తి మొత్తం ఆయనకు కూడా కొట్టింది. సో దాంతో అందరితో పాటు ఆయన కూడా ఓడిపోయాడు. సో 11 మందే గెలిచారు. ఆ 11 మందిలో జగన్ ఒకళ్ళు, మిగతా 10 మంది కొన్ని చోట్ల గెలిచారు. ఆయన కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఆయన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో టీడీపీని విమర్శిస్తూనే జనసేనని బాగా పోడారు. ఇంకా ఎంతలా పోడారంటే చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ పార్టీ మైనస్ పవన్ కళ్యాణ్ =0 అన్నాడు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ అనేది ఎప్పుడో మూతపడిపోయేది, ఎప్పుడో భూస్థాపితం అయిపోయేది అని చెప్పాడు ఆయన. అంటే మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లే మేము ఏదైనా కొంచెం అసంతృప్తి చేసిన మాట వాస్తవం, కానీ మేము ఇచ్చిన పథకాలు, మేము ఇచ్చిన పెన్షన్లు ఇవన్నీ ఖచ్చితంగా మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక ప్రభంజనం వల్ల మేము ఇంత దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది. సో అదే టైంలో పోటీ చేసిన ప్రతి చోట 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ని పొగిడాడు. సో ఈ మొన్న పొగటం మినహాయిస్తే అంతకుముందు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంత పవన్ కళ్యాణ్ మనకి సానుకూల అభిప్రాయం ఉంది. సో పవన్ కళ్యాణ్ మంచి ఫైటర్ అని, 2 చోట్ల ఓడిపోయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆయన అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ పొగిడాడు. కట్ చేస్తే ఆ ఇంటర్వ్యూ మొత్తం పవన్ కళ్యాణ్ పొగిడిన ఆయన కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన కలిసిన తర్వాత పార్టీలో చేరేందుకు మొత్తం సిద్ధమవుతున్నారు. సో దీనివల్ల జనసేనకి రాబోయే రోజుల్లో మంచి బలం ఏర్పడుతుంది. సో ఈ ధర్మవరంలో కేతిరెడ్డి కుటుంబానికి ధర్మవరం, సింగనమల, సత్యసాయి జిల్లాలో మంచి పట్టుంది. సో ఆ క్యాడర్ అంతా ఇప్పుడు జనసేనకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇది జనసేనకి ప్లస్ అవుతుంది. అదిగాక మీరు ఒక విషయాన్ని గమనిస్తే వైసీపీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల అందరినీ జనసేన కానీ టీడీపీ కానీ చేర్చుకోవట్లేదు. వాళ్ళలో ఎవరిని చేర్చుకుంటున్నారంటే రేపొద్దున ఫ్యూచర్లో వీళ్ళు పార్టీకి ఉపయోగపడతారు, వీళ్ళు వచ్చినా కానీ పార్టీకి మనకి ఎలాంటి నష్టం ఉండదు అంటే వీళ్ళ మీద కేతిరెడ్డి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలతో చాలామందితో పోలిస్తే కేతిరెడ్డి మీద కొంచెం అసంతృప్తి తక్కువ ఉంటుంది. అంటే కొన్ని ఆరోపణలు కానీ ఇవి అవినీతి ఆరోపణలు చాలా తక్కువ ఆయనకి, 1-2 ఉన్నాయి, చాలా చిన్నవి వేరే వాళ్ళతో పోలిస్తే. సో ఇలాంటి వాళ్ళు ఇస్తే మన పార్టీ మరింత ముందుకెళ్ళాలి, మనకి క్యాడర్ పెరగాలి. సో ఎక్కడైతే ఇప్పుడు మొన్న అంత క్యాడర్ లేక అంత బలం లేకే కదా 22 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది, 21 సీట్లకే. సో అందులో 2019 ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్ల పోటీ చేసిన చాలా చోట్ల జనసేనకి అభ్యర్థులు దొరకలేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, సో ఆ జిల్లాల్లో ఆ క్యాడర్ని
పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఆ పార్టీని మొత్తం మరింత బలోపేతం చేసే ఈ కేతిరెడ్డి, బాలినేని లాంటి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వీళ్ళ వల్ల ఏంటంటే ఆ జిల్లాలో పార్టీ మరింత బలపడి రేపు రాబోయే రోజుల్లో ఈ 21 సీట్లకు పోటీ చేసిన ఇదే జనసేన పార్టీ రాబోయే రోజుల్లో 175కి పోటీ చేసిన ఆశ్చర్యపోవసం లేదు. అందుకు తగ్గట్లుగా పవన్ కళ్యాణ్ కూడా పక్కా స్కెచ్తోని, పక్కా ప్లాన్తోనే ఈ రాష్ట్రం వ్యాప్తంగా చాలా క్రియాశీలకంగా పనిచేసే వైసీపీ అభ్యర్థులు మాత్రమే తీసుకుంటున్నారు. ఆయన అందరిని తీసుకోవట్లేదు. చాలామంది మేము వస్తాం అంటున్నారు, కానీ వాళ్ళు ఎవరిని తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఆ అవినీతి ఆరోపణలు కూడా వీళ్ళకి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, వీళ్ళ మీద ప్రభావితం చూపిస్తాయి. సో మనమే గత ఎన్నికల్లో ఎంత విమర్శించాం, మళ్ళీ అతను తీసుకుంటే ఎలా అనే ఒక అపవాదం రావచ్చు. అందుకని పవన్ కళ్యాణ్ కూడా చాలా క్రియాశీలకంగా, అంటే ఎవరిని పడితే వాళ్ళు తీసుకోకుండా రేపొద్దున మనకే వీళ్ళు ఉపయోగపడతారు, మన పార్టీ కోసం కష్టపడతారు, మన పార్టీని ఆ జిల్లాలో ఆ స్థాయిలో మరింతగా ముందుకు తీసుకెళ్తారు అని నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే తీసుకుంటున్నారు. అదేవిధంగా కేతిరెడ్డి. సో దానికి సంబంధించి ఒక 2 days బ్యాక్ ఆయన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పొగట్టడం ప్లస్ ఇవాళ కలవడం, ఈ రెండు పరంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ జనసేనలో పార్టీలో చేరతాడో అనిపిస్తుంది. సో ఇది కానీ చేస్తే జనసేన అనంతపురం జిల్లాలో జనసేనకి కొన్ని ప్రాంతాల్లో కొంత క్యాడర్ ఉంది. అయితే ఏంటంటే అక్కడ చెప్పుకోదగ్గ నాయకులు లేరు, ఉన్నారు కానీ ద్వితీయ స్థాయి నాయకులు ఉన్నారు. సో స్ట్రాంగ్ పర్సన్స్ లేరు, ప్లస్ రాష్ట్ర స్థాయిలో ఆ జిల్లాని శాసించే స్థాయిలో లేరు. సో అక్కడున్న పరిస్థితుల్ని ఎదుర్కొని అక్కడ కూడా నిలబడాలంటే, ఆ ప్రాంతంలో కూడా జనసేన మరింతగా రాబోయే రోజుల్లో గెలవాలంటే కేతిరెడ్డి లాంటి వ్యక్తులు కావాలి. అందుకనే కేతిరెడ్డి వచ్చి పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతానన్న ఆయన ఓకే అన్నారు. సో నాకు తెలిసి ఇవాళ కానీ రేపు కానీ ఆయన పార్టీలో జాయిన్ అయిన తర్వాత సో రాబోయే రోజుల్లో కేతిరెడ్డి జనసేనకు సంబంధించి మంచి లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సార్, ఇలా వైఎస్ఆర్సీపీలో స్ట్రాంగ్ పర్సన్స్ అందరూ కూడా రాజీనామా చేస్తున్నారు కదా, సో దీని వెనకాల జగన్ ప్లాన్ ఏమన్నా ఉందంటారా? అంటే జగన్ 11 సీట్లు గెలిచిన వాళ్ళకి ఇంకా ప్లాన్స్ ఏముంటాయండి? ఏముండవు. ఒకవేళ ఉన్నా కానీ ఇంత పై స్థాయిలో జిల్లాని శాసించే నాయకులు వెళ్ళిపోరు. ఇప్పుడు విజయసాయిరెడ్డిని నెంబర్ 2 పార్టీలో ఎవరు అవునన్నా కాదన్నా అది ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం. ఖచ్చితంగా ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయనపై ఉన్న ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ప్లస్ ఈడీ, సిబిఐ కేసులు ఇవన్నీ భయపడి ఆయన పార్టీ వదిలి వెళ్ళిపోయాడు. సో బీజేపీకి దగ్గరగా ఉండి ఆ కేసుల నుంచి తప్పించుకోవాలని ఆయన ప్లాన్. అదిగాక ఆయన మీద ఇంకా రోజుకి కేసులు పెరుగుతున్నాయి తప్ప గతం ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలు కూడా కొన్ని తనకు సంబంధం లేని ఆయన నెత్తి మీద వేసుకోవాల్సి వచ్చింది. ఆ మనస్తాపంతోనే ప్లస్ జగన్ కూడా దూరం పెట్టాడు. ఈ మనస్తాపంతోనే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వీళ్ళందరూ రావడానికి కూడా అదే కారణం. సో ఇప్పుడు ఓడిపోయిన వారు ప్రజల్లోకి రావాలి, ప్రజల్లోకి మళ్ళీ వచ్చి మనం ఫైట్ చేద్దామనే ఒక స్పిరిట్ ఎక్కడా లేదు. జగన్ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. దాంతో ఏంటంటే సో అప్పట్లోనే చాలా ఇబ్బందులు పడి పార్టీకి సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఫ్యూచర్లో తాము ఇంకా ఎదగాలి కాబట్టి, ఇంకా మరింతగా పెద్ద స్థాయిలో లీడర్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఇప్పుడే పార్టీ మారి చూస్తున్నారు. అందుకే సో అందులో చాలామంది వెళ్ళిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది కూడా క్యూ కట్టే అవకాశం ఉందండి. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.